తెలుగులో బిగ్ బాస్ కి ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఈ షో వస్తే అత్యధిక టీఆర్పీతో ఈ షో రన్ అవుతూ ఉంటుంది. అందుకే గత 7 సీజన్స్ గా షోని నిర్వహిస్తున్నారు మేకర్స్. ఇక సీజన్ 7 మంచి హిట్ అయింది, రికార్డు రేటింగ్ సాధించింది. దాంతో సీజన్ 8 ని త్వరగా స్టార్ట్ చేయాలని నిర్వాహకులు భావిస్తున్నారు. క్రేజ్ ఉన్న సెలబ్రిటీస్ ని హౌస్ లోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో స్టార్ యాంకర్ నటి అనసూయను సీజన్ 8 లోకి తీసుకురావడానికి చూస్తున్నారట. ఇప్పటికే ఆమెకు సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. ఆమెకు భారీ స్థాయిలో పారితోషికాన్ని ఆఫర్ చేశారట. ఒకప్పటి జబర్దస్తులు యాంకరింగ్ చేసి క్రేజ్ తెచ్చుకున్న అనసూయ తర్వాత రంగస్థలం, పుష్ప, కిలాడి లాంటి పెద్ద హీరోల సినిమాలో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దాంతో వరుసగా ఆమెకు సినిమాలో ఆఫర్స్ వచ్చాయి. ఆమెకు పాపులారిటీ ఫుల్ గా పెరిగింది. అందుకే అనసూయ వస్తే సీజన్ 8 కి కూడా క్రేజ్ వస్తుందని నిర్వాహకులు భావిస్తున్నారు. దాంతో ఆమెకు భారీ ఆఫర్ ఇచ్చారట. ఈ ఆఫర్ కి ఆమె కూడా ఇంట్రెస్ట్ గా ఉన్నట్టు సమాచారం. గతంలోనే అనసూయ రావాల్సింది. సీజన్ 7 లో బిగ్ బాస్ లో అనసూయ ఎంట్రీ ఉందని వార్తలు వచ్చాయి. కానీ బిజీ షెడ్యూల్ వల్ల ఆమెకు హౌస్ లో రాలేదు. కానీ సీజన్ 8 లో ఆమె ఉండేలా బిగ్ బాస్ టీం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఆమె వస్తే టాప్ 5 లో వెళ్లటమే కాకుండా టైటిల్ రేస్ లో తప్పకుండా ఉంటుంది. మరి సీజన్ 8 లో అనసూయ కనిపిస్తుందా లేదా అన్నది చూడాలి. ఇక సీజన్ 8 త్వరలోనే స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సీజన్ 7 సూపర్ హిట్ అయింది. ఆ క్రేజ్ తగ్గకుండానే సీజన్ 8 ని స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. ఇక సీజన్ 8 లో కొత్త రకం హౌస్ తో పాటు టాస్కులు, గేమ్లు, నామినేషన్స్ కొత్తగా ఉంటాయని కూడా తెలుస్తుంది. అన్ని ఉల్టా పుల్టాగా సాగుతాయని తెలుస్తుంది. సీజన్ 7 ఇలాగే వచ్చి హిట్ అయింది. ఇప్పుడు సీజన్ 8 కూడా ఆడియన్స్ ఊహించని విధంగా సాగి వినోదం పంచడానికి సిద్ధమవుతుంది. ఇక సీజన్ 8 కి కూడా కింగ్ నాగార్జున గారే హోస్టింగ్ చేస్తారని సమాచారం. అయినా 3rd సీజన్ నుంచి 7th సీజన్ వరకు వరుసగా హోస్ట్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు సీజన్ 8 కి కూడా కింగ్ నాగార్జున గారే హోస్ట్ గా చేస్తారని సమాచారం. అందుకే షో త్వరగా మేలో స్టార్ట్ అవుతుందని వార్తలు వస్తున్నాయి. సెప్టెంబర్లో నాగార్జున గారికి 2 సినిమాలున్నాయి. కుబేర సినిమాతో పాటు మరో సినిమాలో కూడా సోలో హీరోగా చేయడానికి నాకు ప్లాన్ చేస్తున్నారు. దాంతో బిగ్ బాస్ అలాగే సినిమాల షూటింగ్ క్లాష్ అవ్వకుండా ఉండటానికి ముందుగానే షోని స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. మొదట తెలుగు బిగ్ బాస్ ఓటీటీ 2వ సీజన్ స్టార్ట్ చేయాలని అనుకున్నారు. అందుకోసం సీజన్ 7 లో వచ్చిన కొంతమందిని మళ్ళీ ఓటీటీ 2nd సీజన్ లోకి తీసుకుంటారని టాక్ వచ్చింది. కానీ పాత వాళ్ళు తప్ప క్రేజ్ ఉన్న వాళ్ళు మరియు కొత్త వాళ్ళు ఓటీటీ షోకి రావడానికి ఇంట్రెస్ట్ చూపలేదు. దాంతో ఓటీటీ 2వ సీజన్ పక్కన పెట్టారు. దాని ప్లేస్ లో సీజన్ 8 త్వరగా తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే మేలో సీజన్ 8 స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది. సినిమాలకు గ్యాప్ లేకుండా బిగ్ బాస్ సీజన్ 8 ముందుగా చేయాలని నాగార్జున కూడా భావిస్తున్నారట. మేలో షో స్టార్ట్ చేసి ఆగస్టులో కంప్లీట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక సీజన్ 8 లో అనసూయతో పాటు అనేక మంది స్టార్ సెలబ్రిటీస్ హౌస్ లోకి వస్తారని తెలుస్తుంది. మరి ఫిలిం నగర్ లో వస్తున్నట్లు సీజన్ 8 మేలో వస్తుందా? అందులో అనసూయ గారు ఉంటారా? షో ఎలా ఉండబోతుంది అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.